హాయ్ ఫ్రెండ్స్, నిన్న గేమ్స్ చూశారు కదా. ఎలా అనిపించింది మీ గేమ్స్? ఆ గేమ్స్ వల్ల వాళ్ళు టాస్క్లు ఆడినందువల్ల ఓటింగ్ ఎవరికన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? నా కళ్యాణ్ కరెక్టా, తనుజ కరెక్టా? తర్వాత సుమన్ గారు ఒక పాయింట్ అడిగాడు, అది కరెక్టా? చిన్న కామెంట్ చేయండి. సెకండ్ లైఫ్ కూడా కాదు, థర్డ్ లైఫ్. నిన్న తనుజ అది వాడున్నట్టు బండి గారు బయటికి వెళ్ళేవాడు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇది క్లారిఫై అయితే మీకు చిన్న కామెంట్ చేయండి. అక్కడ మణికంఠ గౌతమ్ ఉన్నారు. ఇప్పుడు సీజన్ 8లో మణికంఠ గౌతమ్ ఉన్నప్పుడు డేంజర్ జోన్లో, అంతకుముందు మణికంఠ సెల్ఫ్గా వెళ్ళిపోయాడు. సెల్ఫ్గా వెళ్ళిపోయినందుకు ఇక్కడ గౌతమ్ని సేవ్ చేసేసారు. నెక్స్ట్ ఓటింగ్ ఉంది, మణికంఠ ఓటింగ్ ఉంది. ఆ టైంలో గౌతమ్ బయటకు వెళ్ళాలి, కానీ మణికంఠ వెళ్ళిపోయాడు సెల్ఫ్గా తీసుకొని. అప్పుడు గౌతమ్ సేవ్ చేశారు. ఇక్కడ కూడా ఆల్రెడీ సెల్ఫ్గా ఎలిమినేషన్ తీసుకొని రాము వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయినప్పుడు సీనును కూడా బయట పంపించకుండా ఉంచాల్సింది అనుకుంటున్నాను నేను. ఉంచినట్టయితే పాపం సాయి శ్రీనివాస్కి ఆడాలనే ఇంటెన్షన్ చాలా బాగుంటుంది, ఆతృత బాగుంటుంది. కానీ తనకు ఛాన్స్ రాలేదు. నాకు అట్లా అనిపించింది. అప్పుడు గౌతమ్ నుంచి మణికంఠను పంపించినట్టు ఇక్కడ కూడా రాము ఎటు వెళ్ళిపోయాడు కాబట్టి సాయి శ్రీనివాస్ ఉంచితే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు డబుల్ చేయాలనే ఆలోచన లేదు బీబీ టీం వాళ్ళకి. లేనప్పుడు రాము సడన్గా వెళ్ళిపోయాడు. రాము ఏవి కూడా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి. సడన్గా వెళ్ళిపోయాడు, ఏవీ లేదు. సాయి శ్రీనివాస్ ఒక్కడనే వాళ్ళు ఎలిమినేట్ చేయాలనుకుంది, తను ఏవి రెడీ చేశారు. అట్లాంటప్పుడు కొంచెం సాయి శ్రీనివాస్ కూడా ఒకతను వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం సాయి శ్రీనివాస్ ఉంచినట్టు బాగుండేది. పాపం రెండు వారాలు ఆడుకునేవాడు, గట్టిగా ఆడుకునేవాడు. ఆడే ఛాన్స్ కూడా రాలేదు అబ్బాయికి. ఆడేవాడే పాపం, ఆడాలంటే బద్దలో కూడా నేను నిరూపించుకోవాలని ఆడాలని వచ్చని కొంచెం ఆ ఇంటెక్షన్ చూస్తుంటే అనవసరంగా పాపం బయటకు వెళ్ళడం అనిపించింది. చూస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే రాము వెళ్ళిపోయాడు కాబట్టి. మీరేమంటారు? ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు అంటే ఎప్పట్లాగానే తనుజనే ఫస్ట్లో ఉంటుంది. ఎవరు ఎంతమంది వచ్చినా కానీ హౌస్ మొత్తం నామినేషన్కి వచ్చినా తనుజనే ఫస్ట్లో ఉంటుంది. అది నా ప్లేస్, నేను మారినంటుంది. ఎందుకంటే తనకి నిన్న గేమ్లో కనుక ఒక తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తనుజ దివ్య ఒకే మాట మాట్లాడారు. ఏమని? సుమన్ గారికి గేమ్లో అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడారు. ఫెయిల్ సంచాలక్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడారు. కళ్యాణ్ సంచాలక్ ఫెయిల్ అంటే తను చెప్పిన రీజన్ ప్రకారం ఫెయిలే. ఏం చెప్పారు స్టార్టింగ్లో? వీళ్ళు పక్కా అడిగారు, ఎట్లయినా పెట్టుకోవచ్చా, స్ట్రైట్గా పెట్టుకోవచ్చా అంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు అని తనే అన్నాడు. అన్నప్పుడు ఫెయిల్ అయినట్టే కదా. తను చెప్పిన రీజన్కి, తను చెప్పిన ఆ పాయింట్కి ఫెయిల్ అయినట్టే కదా, తప్పినట్టే కదా, తన మాట తప్పినట్టే కదా. అక్కడ ఫెయిల్ సంచాలక్ అని ఆ మాట కన్నది తనుజ. ఓకే, అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. తర్వాత కళ్యాణ్ ఏమంటున్నాడు? నేను ఏం ఆలోచించానంటే స్ట్రైట్గా ఉండదు ఆలోచించాను, నా ఆలోచనలు అంటాడు. స్ట్రైట్గా ఉండాలి అని ఆలోచిస్తే అప్పుడు సుమన్ ఏం చేసేవాడు? స్ట్రైట్గా ఉండాలంటే సుమన్ స్ట్రైట్గా పెట్టని ట్రై చేసేవాడేమో. అది కరెక్ట్ కాదు కదా. ఆ తనుజ అన్నందుకు అలి కూర్చున్నాడు. దాన్ని బట్టి కొంచెం అలి కూర్చుని సుమన్ వచ్చి బదిలాడటం జరిగింది. తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ కరెక్టే, దివ్య పాయింట్ ఆఫ్ దివ్య కరెక్టే. ఎందుకు? తనన్న మాట నిలబెట్టుకోలేదు. నువ్వే చెప్పావు కదా అని అంటున్నారు. నువ్వే చెప్పావు కాబట్టి ఎట్లుండా పర్లేదని ఇప్పుడు మాట తప్పుతావు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళ ప్రకారంగా వాళ్ళు కరెక్ట్, కళ్యాణ్ ప్రకారంగా కళ్యాణ్ కరెక్ట్. ఎట్లా కరెక్ట్ అంటారో? స్ట్రైట్ చూశాడు కానీ అది రాంగ్. స్ట్రైట్గా పెట్టింది ఓకే, మరి ముందు చెప్పాలి కదా ఆ విషయం. అందుకు తనుజ దివ్య అడిగారు అనమాట. ఇక్కడ తనుజకైతే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మొత్తం కనుక మొత్తం ఓటింగ్ అంతా తనుజాకే పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి మళ్ళీ మనం అనుకుంది అందరూ వస్తే కానీ ఎవరు ఫ్యాన్ బేస్ ఎంత ఉంది, ఎవరికి ఎంత ఓటింగ్ వేస్తున్నారని మనం తెలిసిద్ది అనుకున్నాం కదా. ఉన్నవాళ్ళు ఒక ఇమ్మానుయల్ తప్ప అందరూ వచ్చేసారు. ఇమ్మానుయల్ ఎందుకు రాలేదు? ఇమ్మానుయల్కి అంత ఛాన్స్ వచ్చినా కానీ మిస్ చేసుకున్నాడా, భయపడ్డా? అయితే ఆడియన్స్ వాళ్ళు హౌస్మేట్ చేతిలో పెట్టి ఏదో చేయండి బాబు, నామినేషన్కి వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళకూడదని చేశారు వాళ్ళు. ఒక భరణియే వెళ్ళాలని చేశాడు, వెళ్తే కొంత ఫ్యాన్ బేస్ అని ఉంటుంది అన్నట్టు చేశాడు. కానీ ఇప్పుడు ఇమ్మానుయల్ ఓటింగ్ ఎవరు పడుతుంది అన్నట్టు? సంజనా పడుతుందా, ఇంకెవరికైనా డైవర్ట్ అయిందా? చిన్న కామెంట్ చేయండి. ఇమ్మానుయల్ ఓటింగ్, ఇమ్మానుయల్ ఫ్యాన్స్ వీళ్ళలో ఎవరికి పడుతుంది, ఎవరికి వేస్తున్నారు అనేది చిన్న కామెంట్ చేయండి. సెకండ్ వచ్చి కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కళ్యాణ్ అంటే ఒక పాయింట్ ఏంటంటే కామనర్స్లో కళ్యాణ్కి మిగతా బయటికి వెళ్ళిన తనుజ గారి ప్రియులు అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ వచ్చి పాయింట్లు చెప్పారు అక్కడ మార్చుకోమని నామినేషన్ చేసే దాంట్లో.
వీళ్ళందరూ ఓటింగ్ కూడా కళ్యాణ్కి వేపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కామన్స్ లెక్కలో మన కళ్యాణ్ కదా అన్నట్టు కొంతమంది, కామనర్ కదా అని కొంతమంది, జవాన్ కదా అని కొంతమంది ఇలాగ వేస్తున్నారు. ప్లస్ తనైతే ఆడింది లేదు, ఓపెన్ అప్ అయ్యింది లేదు, పెద్దగా అరిసింది లేదు. నేను అంత ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్నాడు ఎందుకు? తనుజ అరిసింది, నువ్వు ఫెయిల్ సంచాలక్ అంది, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు, ఎందుకు అరవలేకపోయాడు? ఛాన్స్ దొరికి అరవకుండా స్టాండ్ తీసుకోకుండా అక్కడ సైలెంట్గా పోయి మూలం కూర్చుని అలిగి కూర్చుంటే కుదురుతుంది? స్టాండ్ తీసుకుని అరవమనే కదా చెప్పింది వాడు బయట నుంచి వచ్చి. కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎందుకు అరవమనే కదా. ఆ ప్రతిదానికి నాకు అవసరం అప్పుడు చూస్తా, నేను ఆలోచన చేస్తా, ఇది కాదు కదా అక్కడ. అదేనంటే నిఖిల్ మీదకి వెళ్తాడు, అది ఒక సేమ్ పాయింట్ చెప్తా. పాయింట్ అక్కడ స్టాండ్ తీసుకున్నప్పుడు సంచాలకు ఉన్నప్పుడు అంత రభస జరిగినప్పుడు చాలాసేపు రభస జరిగింది. నేను అనుకున్నది చేస్తా, ఒకళ్ళు అనుకున్నది కాదు, నా ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు అక్కడ ఎట్లయినా పర్లేదు ఎందుకన్నాడు? ముందు వాళ్ళు పాయింట్ అడిగారు, కరెక్ట్గా అడిగారు కూడా, గట్టిగా అడిగితే ఎట్లయినా పెట్టుకోవచ్చు అన్నాడు. అప్పుడు చెప్పొచ్చు కదా, లేదు స్ట్రైట్గా ఉంటే నేను ఇస్తాను పాయింట్ అనొచ్చు కదా. అదేం లేకుండా ఇక్కడ వచ్చేసి నేను కరెక్టు, సంజన గెలిచింది అని చెప్తాడేంటి? పైగా వాళ్ళు అన్నప్పుడు ఆయన స్టాండ్ తీసుకొని దివ్య మీదకి కానీ వాళ్ళు అరవచ్చు కదా. అరవడు, సైలెంట్ బయలు కూర్చున్నాడు, ఆయన ఓటింగ్ పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నేను అనుకోవడం ఏంటంటే తనుజ పక్కన ఉండటం వల్ల కళ్యాణ్ ఓటింగ్ పడుతుందేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. థర్డ్ ప్లేస్లో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు నేను ఒక గేమ్ అయితే పర్ఫెక్ట్గా బాగా ఆడారు. తన హైట్కి తగ్గట్టుగా అసలు సంజన సెలెక్ట్ చేసి కూడా సుమన్ సెలెక్ట్ చేసుకొని చూడండి, టవర్ కట్టాలంటే సుమన్కి ఎంత పెడతాడు పాపం. తను చేతన ద్వారా పెట్టగలిగాడు, బాగా ఆడాడు. కానీ లాస్ట్ ఒక పాయింట్ అన్నాడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, నేను ఫస్ట్ పెట్టాను కదా, నన్ను చూడొచ్చు కదా నువ్వు కొంచెం అన్నాడు. కానీ కరెక్ట్ కాదు, సంజనాయే ఫస్ట్ పెట్టింది, సుమన్ గారు పెట్టలేదు. ఎందుకంటే అందరూ ప్రోమోలు చూసి పెట్టేశారు. మేము ప్రోమోలు చూస్తే అది కరెక్ట్గా ఉండలేదు, అందుకని మనం ప్రోమోలు చూసి పెట్టట్లేదు వీడియోలు. ఎపిసోడ్ మొత్తం చూసినాక క్లియర్ కట్టుకు పెడతాం. ఎందుకంటే ఫైనల్ స్టేజ్కి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళ రివ్యూని చూసే ఓట్లు వేస్తారు. ప్రతి ఒక్కడు పిన్ టు పిన్ వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళకు కొంత ఓటింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి సంజనయే పెట్టింది, సుమన్ ఏం పెట్టలేదు. సుమన్ ఆలోచిస్తుండగానే సంజన పెట్టింది. సంజన 7వ దానికి పెట్టడానికి ట్రై చేస్తుంది, 7వ దానికి ఎలా చేస్తే పోయిద్దని ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడైతే మాత్రం సుమన్ గారు రాంగ్. నెక్స్ట్ ఆ సంజన అడిగింది కదా, దివ్య అడిగింది, తనుజ అడిగింది. ఆ పాయింట్ ఆఫ్ ఒక్క పాయింట్ ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఎలాగైనా పెట్టవచ్చు అన్నావు, దాని మీద స్టాండ్ తీసుకోదు అని అదొక పాయింట్ వాళ్ళు అడిగారు. ఎవరికాడు కరెక్టే, ఎవరికాడు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు. మరి సుమన్ గారు నిన్న గేమ్ ఆడాడు, అయినా మరి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో కానీ ఓటింగ్ అయితే 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్లో సంజన నిన్న బాల్స్ బుట్టలో వేసే గేమ్లో కొంచెం ఎక్కువగా ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయాలన్నట్టు గొడవ పెంచిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తల తోక లేకుండా మాట్లాడుతుంది, దేని పొంతం లేకుండా మాట్లాడుతుంది. ఆ మాట్లాడేదంటూ ఇంకోటి ఏంటంటే సంజన గారికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఆ ఆట ఆడినాక లాస్ట్లో పాపం బ్రీత్ తీసుకోవడం కష్టం, లోపలికి వెళ్ళిపోతే ఎమ్మానేళ్ళు తను వీళ్ళందరూ వెళ్ళి ఆ జెండు మరాస్తా బ్రీత్ చేసి తీసుకొచ్చారు. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఎక్కువగా. నేను మీదపడి టఫ్గా అట్లా చేస్తే ఆమె బ్రీతింగ్ ఎక్కువ తీసుకోలేకపోతుంది. అయినా కానీ పాపం బాగా నాడింది. లాస్ట్లో కూడా అక్కడ సంజన పాయింట్ ఏంటి, అక్కడ రీతు 2 సార్లు డెమోన్ బయటికి వెళ్ళాడు, 2 సార్లు నిఖిల్ బయటికి వెళ్ళాడు. వాళ్ళని ఎందుకు మళ్ళీ తీసుకున్నావు, ఎందుకు కన్సిడర్ చేసే వాళ్ళని తీసేసినప్పుడు ఎందుకు తీసుకోలేదంటే సరే చెప్పింది, నేను మళ్ళీ తీసుకుని మళ్ళీ ఆడాలి కదా. కొంచెం ఓవర్గా మాట్లాడిందేమో, ఏదన్నా దొరికితే కంటెంట్ ఇవ్వాలని సంజయ్ గారు ట్రై చేశారు. ఈ మధ్య కంటెంట్ లేదు ఏం లేదు అంటున్నా కదా, నాకు సార్ కూడా అన్నారు కదా, అందుకని ఏదో చేయాలని చేసింది. బాగానే అరిసింది, మరి డిఫెండ్ బాగానే చేసుకుంది, ఓటింగ్ పడుతుంది. కానీ సంజన గారికి ఎమ్మాయిల ఓటింగ్ అని పడుతుందా, కామెంట్ చేయడం ఖచ్చితంగా పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టఫ్ కాంపిటీషన్లో 4th పొజిషన్లో ఓటింగ్ అంటే మామూలు కాదు, బాగానే పడుతుంది. 5th పొజిషన్లో భరణి గారు మళ్ళీ సెకండ్ లైఫ్ కూడా కాదు, 3rd లైఫ్. నిన్న తనుజ అది వాడున్నట్టు భరణి గారు బయటికి వెళ్ళేవాడు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇది క్లారిఫై అయితే మీకు చిన్న కామెంట్ చేయండి. అక్కడ మణికంఠ గౌతమ్ ఉన్నారు, ఇప్పుడు సీజన్ 8లో మణికంఠ గౌతమ్ ఉన్నప్పుడు డేంజర్ జోన్లో. అంతకుముందు మణికంఠ సెల్ఫ్గా వెళ్ళిపోయినందుకు ఇక్కడ గౌతమ్ని సేవ్ చేసేసారు. నెక్స్ట్ ఓటింగ్ ఉంది, మణికంఠ ఓటింగ్ ఉంది. ఆ టైంలో గౌతమ్ బయటికి వెళ్ళాలి, కానీ మణికంఠ వెళ్ళిపోయాడు సెల్ఫ్గా తీసుకొని, అప్పుడు గౌతమ్ సేవ్ చేశారు. ఇక్కడ కూడా ఆల్రెడీ సెల్ఫ్గా ఎలిమినేషన్ తీసుకొని రాము వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయినప్పుడు సీనును కూడా బయట పంపించకుండా ఉంచాల్సింది అనుకుంటున్నాను నేను. ఉంచినట్టయితే పాపం సాయి శ్రీనివాస్కి ఆడాలనే ఇంటెన్షన్ చాలా బాగుంటుంది, ఆతృత బాగుంటుంది.
కానీ తనకు ఛాన్స్ రాలేదు. నాకు అట్లా అనిపించింది. అప్పుడు గౌతమ్ నుంచి మణికంఠను పంపించినట్టు ఇక్కడ కూడా రాము ఎటు వెళ్ళిపోయాడు కాబట్టి సాయి శ్రీనివాస్ ఉంచితే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు డబుల్ చేయాలనే ఆలోచన లేదు బీబీ టీం వాళ్ళకి. లేనప్పుడు రాము సడన్గా వెళ్ళిపోయాడు. రాము ఏవి కూడా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి. సడన్గా వెళ్ళిపోయాడు, ఏవీ లేదు. సాయి శ్రీనివాస్ ఒక్కడనే వాళ్ళు ఎలిమినేట్ చేయాలనుకుంది, తను ఏవి రెడీ చేశారు. అట్లాంటప్పుడు కొంచెం సాయి శ్రీనివాస్ కూడా ఒకతను వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం సాయి శ్రీనివాస్ ఉంచినట్టు బాగుండేది. పాపం రెండు వారాలు ఆడుకునేవాడు, గట్టిగా ఆడుకునేవాడు. ఆడే ఛాన్స్ కూడా రాలేదు అబ్బాయికి. ఆడేవాడే పాపం, ఆడాలి ఇంటెన్షన్ బద్దలో కూడా నేను నిరూపించుకోవాలని ఆడాలని వచ్చాని కొంచెం ఆ ఇంటెన్షన్ చూస్తుంటే అనవసరంగా పాపం బయటకు వెళ్ళాడేమో అనిపించింది. చూస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే రాము వెళ్ళిపోయాడు కాబట్టి. మీరేమంటారు? ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా భరణి గారు ఉన్నారంటే ఉన్నారు, ఏదో నామినేట్ చేశాడు, అదేదో ఒక మంట రాగానే నీళ్ళు జనక సప్పన అడిగిపోయి అట్ట ఏదో కామెంట్ నామినేట్ చేశాడు, ఒకరు అట్లా వేసాడు. కానీ అంతే సంగతి లోపల అబ్బో. నిన్నైతే రాణి గారు దివ్య గారు ఆడ కూర్చొని భరణిని పిలవండి, భరణిని పిలిచి నా తల మసాజ్ చేయమనండి, పనిష్మెంట్ ఇస్తున్నావా ఏంది అంటున్నాడు. తల మసాజ్ చేయించుకుంది, పక్కన పిలిచి కాడకాడ కూర్చోబెట్టుకొని లైవ్లో సైడ్కి చూస్తా భరణికి చూసిన అవటం, భరణి టవల్ అడ్డం పెట్టుకుని అవటం. ఏంద్రా బాబు ఇది అసలు. ఆడ కొంచెం అక్కడ కూడా ఏం తగ్గలేదు, ఆ భజన బాండింగ్ ఏం తగ్గలా. ఏదో నామినేట్ చేశాడు కానీ అందరూ అంటున్నారు కాబట్టి చేశాడు. తనకై నచ్చి చేయలేదు, అది అవసరంలో అందరూ అంటున్నారంట. మరి నీకు అనిపిస్తుందా అంటే దానికి చెప్పడు ఆన్సరు. దివ్య ఓపెన్గా అడిగింది, నీకు అనిపిస్తుందా? హౌస్ మేట్స్ పక్కన పెట్టు, నీకు అనిపిస్తుందా అంటే అవును నాకు అనిపిస్తుంది అన్నాడు. ఇది సేఫ్ గేమ్ పోదు. ఆ ముసుకంతా కూడా ఫుల్ సేఫ్ ముసుకేసుకొని ఉన్నాడు భరణి గారు. బారు మొన్న కూడా ఆ ఈ సాయి శ్రీనివాస్ నుంచి భరణిని పంపించినా పోయేది. నెక్స్ట్ దివ్య ఉంది. దివ్య నిన్న భలే డబుల్ స్టాండ్ అబ్బా. అక్కడ గేమ్లో సుమన్ సపోర్ట్గా మాట్లాడింది కదా కళ్యాణ్ పేరు సంచయాలకు. కానీ లోపలికి వెళ్ళి ఏమంటుంది తెలుసా, నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్టాండ్ తీసుకుంటాను, సుమన్తో అంటుంది. స్టాండ్ తీసుకుంటాను, అక్కడ అన్యాయం జరిగింది స్టాండ్ తీసుకున్నాను అంటుంది. మరి రీతు ఫెయిల్గా సంచాలక చేస్తుంది కదా, మరి అక్కడ స్టాండ్ ఏం తీసుకోలేదు, అక్కడ ఎందుకు అరలేదు? మరి రీతుతో కొట్లాడాలి కదా, అన్యాయం పక్కల స్టాండ్ తీసుకునే దివ్య. మరి ఇక్కడే ఎందుకు మాట్లాడుతుంది సుమన్ దగ్గర అంటే సుమన్ బుట్టలో పెడుతుంది. అక్కడ సుమన్ బుట్టలో పెట్టడానికి ఆ డైలాగ్ వాడుతుంది లోపల. మరి అక్కడ రీతు అంత కళ్ళ కట్టినట్టు అన్ఫెయిర్గా చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? స్టాండ్ తీసుకోవాలి కదా. ఇదే డబుల్ గేమ్ దివ్య. ఇదే రీతు అన్నది, అదే చుట్టూ పెట్టుకుంటావు, వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటావు, అవసరం వచ్చినప్పుడు బాణాన్ని వదిలిద్దంటలా. ఇదే దివ్య చేసే పని. అయినా ఓటింగు 6th పొజిషన్లో ఉంది. నిన్నైతే రాణి పొజిషన్లో ఉండి బాణి గారిని ఎట్లా వాడాలి అట్లా వాడేసింది. అయితే బాబో నాయన ఏం పనులు చెప్తుందో రాణి. అంటే వాళ్ళు కాళ్ళు కింద పెట్టకూడదు రాణులు, వీళ్ళు పనులు కదా, పిలిచి అన్ని పనులు చేయించుకుంటుంది. కామెడీ కూడా బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే చేసింది. దివ్య గేమ్లో మాత్రం వెనకాడుతుంది. ఈ డబుల్ గేమేగానే కానీ గేమ్ అయితే బాగా ఆడింది దివ్య. ఎవరికి వాళ్ళు ఏదో మైనస్లు ఉన్నాయి కానీ గేమ్లో అయితే అందరూ బాగా ఆడుతున్నారు. ఇట్లా మైనస్లు ఉన్నాయి కానీ ఈ మైనస్లు కూడా చూస్తారు ఆడియన్స్. నెక్స్ట్ 7th పొజిషన్ డెమాన్ ఉన్నాడు. డెమాన్ నిన్న ఎందుకు సైలెంట్కి వెళ్ళి పక్కన కూర్చుకుంటే అక్కడ స్టాండ్ తీసుకుని ఎందుకు అరవడం? అయిపోయింది, ఆడుతుంది. సడన్గా అయిపోయి బుట్ట అక్కడ పడేసి నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నారుగా అని పక్క పోయి కూర్చుంటాడు. ఎందుకు అట్లా? తర్వాత ఆడుకుంటానని పక్క పోయి కూర్చుంటాడు. డెమాన్ అరవడా? గేమ్ ఆడుతున్నాడు. ఆడేటప్పుడు సంచాలకు చూసుకుంటుంది ఆడాలా వద్దనేది. ఇతనికి ఏం పని? నేను అంటే రీతుని అంటున్నారని బాధేసింది డెమాన్కి. బాధేసిపోయి బుట్ట పడేసిపోయి కూర్చున్నాడు అక్కడ. అది కాదు కదా, నీకెందుకు గేమ్లు ఆడే డెమాన్కి అవసరం లేదు. అక్కడ సంచాలకు చూసుకుంటుంది. అది ఉంచాలా తీయాలా, పక్కన ఎవరిని అడిగితే వాళ్ళు జవాబు చెప్పాలా అంటే సంజన అంటుంది కదా, సేఫ్ గేమ్ అంటున్నారు కదా. రీతు అన్నది బాధేసిపోయి బుట్ట అక్కడ పడేసి నెక్స్ట్ గేమ్ తర్వాత ఆడుకుంటారని పోయి కూర్చున్నాడు డెమాన్. ఇదే కరెక్ట్ కాదు. అయినా కానీ కామనర్స్ కేటగిరీలో కొంచెం ఓటింగ్ అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత చాలా తప్పు చేసింది. ఇప్పుడు స్టార్టింగే తనూజ బాల్ అయిపోతుంటే చేయబెట్టి నట్టాడు తనుజ అని. ఆ టైంలో బయటికి వెళ్ళాడు. అది బాల్లో ఇద్దరు కుమ్ములాట్లో కదా బయటికి వెళ్ళింది. తనుజ నట్టిందని కన్సిడర్ చేసింది డెమాన్కి ఫస్ట్ టైము. సెకండ్ టైం మళ్ళీ నిఖిల్ వెళ్ళాడు బయటికి. అప్పుడు నిఖిల్ కూడా ఒకసారి వెళ్ళాడు కాబట్టి నిఖిల్ ఒకసారి డెమాన్ ఒకసారి అని ఇద్దరు కన్సిడర్ చేసి ఒకసారి ఛాన్స్ ఇచ్చింది. రెండోసారి కూడా వెళ్ళాడు డెమాన్ బయటికి. అప్పుడు ఎందుకు కన్సిడర్ చేసింది? సంచాలక కంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ రూల్స్ ఏం అవసరం లేదు. వీళ్ళు రూల్స్ వీళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళు ఆడుకుంటారు, వీళ్ళే సేవ్ చేసుకుంటుంటారు, వీళ్ళే హెల్ప్ చేసుకుంటుంటారు. ఇంక సంచాలక ఎందుకు అంతగా వాళ్ళు ఆడుకుంటే సరిపోయేదిగా. బిగ్ బాస్ రూల్స్ పెట్టవేందుకు అక్కడ? మళ్ళీ రీతి ఏం రూల్ పెడుతుంది? ఆ చుట్టూ గీత గీశారు, దాంట్లోనే ఆడమని బిగ్ బాస్ చెప్పాడు. అట్లా కాదంట, మీరు చుట్టుపక్కల ఎటెండర్లను ఆడుకోనని చెప్తుంది. ఇంకా బిగ్ బాస్ ఆ గీత ఎందుకు గీశాడు? అక్కడ ఎందుకు రూల్ పెట్టాడు?
దాంట్లో ఆడమనే కదా. కొత్త రూల్ పెడుతుంది ఎట్టని ఎలా ఆడుకోవచ్చు అని. ఏంది రీతు మారలేదబ్బా. అప్పుడు డెమాన్ ఆటలో ఉన్నాడంటే, రీతు సంచాలకుగా ఉన్నాడంటే నాకు తెలిసి బిగ్ బాస్ అందుకే పెట్టాడేమో. డెమాన్ గేమ్లో ఉన్నాడు, రీతు సంచాలకు పెడితే ఏదో చేసింది, బిస్కెట్ అవుతుంది, రేపు సాటర్డే వచ్చినాక నాకు సార్ కోటింగే పడుద్ది బాగా అన్నట్టు పెట్టాడేమో. నాకు అర్థం కాలేదు. అంత అన్ఫేర్ రీతు అంతా అన్ఫేర్ ఏది చేసినా. మళ్ళీ నిఖిల్ రెండోసారి వెళ్ళాడు, నిఖిల్ నువ్వు అవుట్ అంటుంది. మరి డెమాన్ 2 సార్లు వెళ్ళాడు కదా, అది తనుజ అడిగింది. డెమాన్ 2 సార్లు వెళ్ళాడు కదా, అది ఎందుకు కన్సిడర్ చేసావు? నిఖిల్ 2 సార్లు వెళ్తే ఎందుకు తీసేయమంటున్నావు, ఎందుకు వద్దంటున్నావు నువ్వు? అట్లయితే డెమాన్ కూడా తీసేయి అని అంటే దానికి తీసేసాడనమాట. అక్కడ సంజన బాగానే అరిచింది, బాగానే గొడవ పడింది. ఎందుకు సేవ్ చేస్తున్నావు, ఎందుకు తీసేస్తున్నావు, నీకు కొంత స్టాండ్ లేదని వస్తుంది. నా ఇష్టం ఇది ఒక నేర్చింది రీతు. నా ఇష్టం అంటే రూల్స్ కూడా తన ఇష్టం పెట్టేసుకుంటుంది. రేపు నాకు సార్ వచ్చి ఆ గీత ఎందుకు గీశారమ్మా, దాంట్లో ఆడటానికి కదా అని అడగాలి. నీ ఇష్టానుసారం మరి బయటికి వెళ్ళి ఆడాడు, బిగ్ బాస్ చెప్పాడు కదా ఖచ్చితంగా అడుగుతారు కూడా, అడగాలి కూడా ఆ మాట. తన ఇష్టం రూల్ పెట్టుకుంటే గేమ్లో డెమాన్ అన్నాడని ఇష్టం రూల్స్ మార్చేసి గేమ్ని మార్చేస్తారా? అదే అన్ఫెయిర్ సంచాలక అక్కడ రీతు. నెక్స్ట్ గౌరవ్, పాపం గౌరవ్ అన్నీ ఆడుతున్నాడు చేస్తున్నాడు. కొంచెం నిఖిల్ కంటే గౌరవ్ బెస్టే. 9th ఉన్నాడు కానీ నిఖిల్ కంటే గౌరవ్ బెస్టే. ఆటలాడటం కానీ అక్కడ అన్నింటిలో దూరపడడం కానీ చిరం తిరుగుతోటి అన్ని కలుగు చేసుకొని మాట్లాడటం కానీ బాగానే మాట్లాడతారు అన్నీ ఓకే. మరి నిఖిలే పాప లాస్ట్లో ఉన్నాడు. మరి ఈసారి కనుక తనుజాను కనుక షీల్డ్ ఉపయోగిస్తే గౌరవ్ వెళ్ళిపోతా, గౌరవ్కి ఉపయోగించిద్దా నిఖిల్కి ఉపయోగించిద్దా? లేదంటే ఆ షీల్డ్ ఉపయోగించాలని నిఖిల్తో పాటు గట్టి పర్సన్ ఏమైనా తీసుకొచ్చి పెడతారా బిగ్ బాస్ అనేది నాకు చిన్న కామెంట్ చేయండి. వీళ్ళలో మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి. మనం ఓటింగ్ పోల్ పెట్టాం స్వాంటెక్లో, నీలిమ క్రియేషన్స్లో, అవి చూసి మీరు ఓటేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.